కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. ఈ భూమి మీద మనుషులతో పాటు ఆత్మలు కూడా ఉంటాయి. అవి మనతో రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. కనిపించి మాయమవుతాయి, భయపెడతాయి, వస్తువులు విసిరేస్తాయి. వాటి కోరికలను తీర్చుకోవడానికో పగ తీర్చుకోవడానికో మన బాడీని రెంట్కి తీసుకుంటూ ఉంటాయి. ఇవి మనం సాధారణంగా చూసే రొటీన్ ఫార్మాట్ హారర్ జోనర్. కానీ అవే దెయ్యాలు సౌండ్ ని వాడుకుని మనతో కమ్యూనికేట్ చేస్తే, సౌండ్ తోనే పగ తీర్చుకుంటే ఎలా ఉంటది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంత మంచి కొత్త కాన్సెప్ట్ తో శబ్దం మూవీ మార్కెట్ లో అస్సలు శబ్దం చేయకుండా మన ముందుకు వచ్చేసింది. కొంచెం లేట్ గానే చూడడం జరిగింది, కానీ సినిమా చూడగానే రివ్యూ చేసేయడం జరిగింది. సో మీరు చూసేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే బాగుంది, వన్ టైం వాచబుల్, దట్ టు ఇన్ థియేటర్. భయంకరమైన హారర్ థ్రిల్లర్ అని కాదు, కానీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఒక సీట్ ఎడ్జ్ నెయిల్ బైటింగ్ వాచ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంటర్వెల్ కూడా అద్దిరిపోద్ది. సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ కొంచెం లో అండ్ క్లమ్సీ ఫీల్ వస్తుంది. కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉన్నాయి. ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అని కన్విన్స్ అవ్వచ్చు. క్లైమాక్స్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం రొటీన్ హారర్ ఫార్మాట్ లోనే ఎండ్ అవుద్ది. నాకు బాగా నచ్చిన 2 టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి ఇంటర్వెల్ ముందు ఒక నో వీడియో ఓన్లీ ఆడియో సెగ్మెంట్ ఉంటుంది. అంటే జస్ట్ సౌండ్ తోనే స్క్రీన్ ప్లేన్ ఒక ఆట ఆడుకుంటారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకొకటి ప్రీ క్లైమాక్స్ లో కాలేజ్ డీన్ ఎపిసోడ్ లో మళ్ళీ సౌండ్ తో సూపర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అవి రెండు మాత్రం యాక్టర్స్ అందరూ ఎరగొట్టేశారు. ఆది పినిశెట్టి గారు యాజ్ యూజువల్ అదరగొట్టారు. వెరీ న్యాచురల్ యాక్టర్. ఆయన స్టోరీ సెలెక్షన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. వైశాలి మూవీ తర్వాత మళ్ళీ అదే జోనర్ లో తీసిన మూవీ. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే లక్ష్మీ మీనన్ గారు యాక్ట్ చేశారు. మంచి యాక్టర్, ఇందులో కూడా బాగానే చేశారు, కానీ పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో ఈ రోల్ ని బలవంతంగా ఇరికించారేమో అన్నట్లు అనిపిస్తుంది. స్పెషల్ రోల్స్ లో సిమ్రాన్ గారు అండ్ లైలా గారు యాక్ట్ చేశారు. హీరో పక్కనే ట్రావెల్ అయ్యే కమిడియన్ రోల్ లో రెడిన్ కింగ్స్లే గారు యాక్ట్ చేశారు. నార్మల్ గా ఈయన ప్రతి సినిమాలోనూ అదేదో ఒక డిఫరెంట్ స్టైల్లో మాట్లాడుతూ సౌండ్స్ చేస్తూ పెద్ద నవ్వు వచ్చేలా కాకుండా అప్పుడప్పుడు ఇరిటేట్ చేసేలా కూడా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం బెటర్ అని చెప్పొచ్చు. మంచి వన్ లైనర్స్ తో బాగానే నవ్వించారు. మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. మేబీ మార్కెటింగ్ సరిగ్గా చేయకనుకుంటా మూవీకి హైప్ లేదు. ఉండుంటే ఎంతో కొంత జనాలు చూసేవాళ్ళు, వచ్చే అప్లోజ్ వచ్చేది. ఫైనల్ గా నేను ఏమంటానంటే, శబ్దం మూవీ పెద్ద శబ్దం చేయకుండా రిలీజ్ అయ్యి హాల్లో కూర్చున్న వాళ్ళందరినీ నిశ్శబ్దంగా భయపెట్టింది. ఈ శబ్దాన్ని వీలైతే ఒకసారి థియేటర్ లో వినొచ్చు, కుదరకపోతే ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం ఒక రాత్రి పూట లైట్లన్నీ ఆపేసుకుని మంచి స్పీకర్ సెటప్ తో తప్పకుండా వినొచ్చు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మరి నేను వెళ్ళరానా?